కోలన్ క్యాన్సర్ అనేది 100% క్యూరబుల్. అయితే ఈ క్యాన్సర్ వస్తుంటే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కోలన్ క్యాన్సర్ ఒక చిన్న పాలిప్ గా స్టార్ట్ అవుతుంది. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుధీర్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్, అమలాపురం. మై ఎక్స్పర్టీస్ ఈజ్ ఇన్ GI క్యాన్సర్స్. సో ఈ రోజు వీడియోలో ఇప్పుడు ఇండియాలో కరెంట్లీ రైజింగ్ ట్రెండ్ లో ఉన్న క్యాన్సర్ కోలన్ క్యాన్సర్, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కరెంట్ క్యాన్సర్స్ లో కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ అనేది 4th ర్యాంకింగ్ క్యాన్సర్. దీని ట్రెండ్ ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది రీసెంట్ గా అంటే బికాస్ ఆఫ్ 3-4 రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఒకటి, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు అందరిది సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేయడం వల్ల ఒబెసిటీ పెరిగి అదొక రిస్క్ ఫ్యాక్టర్ గా మారుతుంది. నెక్స్ట్, మన ఫుడ్ హ్యాబిట్స్ లో ఫైబర్ తక్కువ ఉండి ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్ ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ప్రతి క్యాన్సర్ కి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అయిన ఆల్కహాల్ అండ్ టొబాకో కన్సంప్షన్ వల్ల కూడా రిస్క్ పెరుగుతుంది. అయితే ఈ క్యాన్సర్ వస్తుంటే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చేసండి, కోలన్ క్యాన్సర్ వచ్చే ప్లేస్ బట్టి సిమ్టమ్స్ వస్తుంటాయి. ఒకవైపు వచ్చిన క్యాన్సర్ బ్లీడింగ్ కాజ్ చేస్తే వేరే వైపు వచ్చే క్యాన్సర్ కొంచెం అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది. అంటే మోషన్ వెళ్ళకపోవడం, లేకపోతే టైట్ గా వెళ్ళడం, లేకపోతే ఒక రోజు లూజ్ గా వెళ్ళడం, ఒక రోజు టైట్ గా వెళ్ళడం, ఇలాంటి సిమ్టమ్స్ తో పాటు కడుపు నొప్పి కూడా రావచ్చు. ఈ క్యాన్సర్స్ అనేవి లోపల పేగుల్లోంచి బ్లడ్ పోతుంది కాబట్టి పేషెంట్స్ కి తక్కువ బ్లడ్ ఉండడంతో ఎనీమియా సిమ్టమ్స్ కూడా రావచ్చు. అంటే కొంచెం పని చేసిన అలసిపోవడం, మెట్లు ఎక్కుతుంటే అలసిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ చెప్తారు. ఈ కోలన్ క్యాన్సర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సిమ్టమ్స్ రాకముందే మనం దీనిని పసిగట్టవచ్చు. అది ఎలా అంటే, కోలన్ క్యాన్సర్స్ ఒక చిన్న పాలిప్ గా స్టార్ట్ అవుతుంది. ఒక పాలిప్ ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక మనిషికి అది క్యాన్సర్ గా మారడానికి అట్లీస్ట్ 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనం ఆ పాలిప్ స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం గుర్తించగలిగితే, దాన్ని అప్పుడే ట్రీట్ చేయగలిగితే అది క్యాన్సర్ గా మారకుండా ఆపుకోవచ్చు. అది ఎలా అంటే స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అంటారు. స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే, పేషెంట్ కి ఏదైనా క్యాన్సర్ తాలూకా సిమ్టమ్ రాకముందే దాన్ని గుర్తించగలరు. ఈ కోలన్ క్యాన్సర్ లో స్క్రీనింగ్ ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ పేషెంట్ హై రిస్క్ పేషెంట్ కాదు అంటే నార్మల్ మనిషి ఒక 45-50 సంవత్సరాలు రాగానే ఇయర్లీ ఒక్కసారన్నా, ఫస్ట్ టైం ఒక్కసారైనా మోషన్ లో బ్లడ్ వెళ్తుందా లేదా అనేది ఫేకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది చేయించుకుని అది పాజిటివ్ వస్తే నెక్స్ట్ కొలనోస్కోపీకి వెళ్ళాలి. కొలనోస్కోపీలో మనకు ఎక్కడెక్కడైతే పాలిప్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసుకుని హై రిస్క్ పాలిప్స్ ఉంటే వాటిని తీసుకోవచ్చు. అలా ఒకసారి చేంజ్ చేసుకుని ఒకవేళ పాలిప్స్ లేవు అని తెలిస్తే మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ రిపీట్ కొలనోస్కోపీ చేసుకోవచ్చు. ఇది నార్మల్ పేషెంట్స్ కి. కొంతమంది హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు. హై రిస్క్ పేషెంట్స్ అంటే ఎవరు అంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ కోలన్ క్యాన్సర్ రన్ అవుతుంది. వాళ్ళ తాతగారికి కానీ వాళ్ళ నాన్నగారికి కానీ అలా ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వచ్చి ఉంటే వాళ్ళకి కొంచెం ముందే 40 years అప్పుడే కొలనోస్కోపీ చేసేసి ఆ పాలిప్స్ ఏమన్నా ఉంటే వాటిని ట్రీట్ చేసుకోవచ్చు. ఒకవేళ కోలన్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిపోయినా, అంటే ముందు స్క్రీనింగ్ చేయించుకోలేదు తెలియక, ఓకే 60 years పేషెంట్ వచ్చాడు, ఆల్రెడీ కోలన్ క్యాన్సర్ వచ్చేసింది, భయపడాల్సిన అవసరం లేదు. కోలన్ క్యాన్సర్ అనేది 100% క్యూరబుల్. అది ఎప్పుడు అంటే, మనం ముందే స్పెషలైజ్డ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఫస్ట్ స్టేజింగ్ చేస్తాం. CT స్కాన్ చేసి కానీ లేకపోతే కొలనోస్కోపీ చేసి కానీ స్టేజింగ్ చేసి, అది ఎర్లీ స్టేజెస్ లో ఉంటే త్వరగా సర్జరీ చేసి తర్వాత దానికి కీమోథెరపీ కానీ, రెక్టల్ క్యాన్సర్ అయితే రేడియోథెరపీ కానీ ఇచ్చుకుంటే 5 year సర్వైవల్ రేట్స్, 10 year సర్వైవల్ రేట్స్, 20 year సర్వైవల్ రేట్స్ కూడా ఈజీగా 60-80% వరకు వెళ్ళదు. కాబట్టి పైన మాట్లాడుకున్న సిమ్టమ్స్ లో ఏది ఉన్నా, లేకపోతే మీరు కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలనుకున్నా మీ దగ్గరలో ఉన్న స్పెషలైజ్డ్ GI సర్జన్ గానీ లేకపోతే GI ఆంకో సర్జన్ గానీ కలిసి సంప్రదించండి.